नमस्कार, स्वागत है आप सभी का TTN 24 न्यूज में। मैं हूं आपके साथ मानवी ठाकुर। विधायक राज टैगोर के सहयोग से रामागुंडम में 280 करोड़ से विकास कार्य। रामागुंडम निर्वाचन क्षेत्र में NTP निर्माण के लिए 100 करोड़, शहरी ग्रामीण क्षेत्रों में सड़कों के निर्माण के लिए 100 करोड़, DMST फंड से 20 करोड़ और EGS के माध्यम से 4 करोड़ विकास कार्य। विधायक राज टैगोर ने कहा, जैन कंपनी 10,000 करोड़ से पावर प्लांट बनाएगी। उन्होंने कहा, अंतरगाम पलाकुर्ती मंडल के गांव में क्षतिग्रस्त सड़कों की मरम्मत के लिए 15 करोड़ रुपए मंजूर किए गए हैं। विधायक राज टैगोर ने कहा कि रामागुंडम मेडिकल कॉलेज के लिए 140 करोड़ और लिफ्ट सिंचाई परियोजना के लिए 360 करोड़ रुपए स्वीकृत किए गए हैं। రామగుండం విద్యుత్ ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసు, 10,000 కోట్లు తో ఒక విద్యుత్ కేంద్రాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఇది చరిత్రాత్మకం. దాన్ని కూడా రాజకీయం చేసే పని చేస్తా ఉన్నారు. కళ్ళు మూసుకపోయినాయా, బుద్ధి మందగిచ్చిందా అర్థం కానట్టు అవసరం. అన్నీ ఉన్నాయి, పిట్ హెడ్, బొగ్గు, నీళ్లు, వ్యవస్థ, భూమి అన్నీ ఉన్నా కూడా పెట్టలేదు. ప్రైవేట్ జెన్కో ద్వారా పెట్టకపోగా NTPC పెడతా అంటే కూడా వద్దన్నారు. NTPC ఏ మోడీయో ఇంకెవడో ఇచ్చిందో కాదు. తెలంగాణ విభజనలో మనకు వచ్చే హక్కుగా వచ్చినటువంటి 5x800, ఆ 5x800లో 2x800 అయింది. ఆయన మన మాట్లాడతాడు మోడీ గారి దయతో రాలే, ఇది మన హక్కు. రామగుండం ప్రజలు తెలంగాణ ప్రజలకు వచ్చినటువంటి భాగస్వామ్యం. రామగుండంలో ఉన్నటువంటి ప్రజల త్యాగాలు, భూముల త్యాగాలు, ప్రాణాల త్యాగాలు, మన గాలి, మన నీళ్లు, మన శ్వాస అన్ని త్యాగం చేస్తే వచ్చిందే NTPC. ఆ NTPC యావత్ భారతదేశానికి వెలుగునిస్తుందంటే మేము గర్వపడతా ఉన్నాం. NTPC సింగరేణి, RFCL, జెన్కో వాళ్ళను కూడా కార్పొరేషన్ మీటింగ్కి అఫీషియల్ పిలిపించి అధికారులతో మమేకమై ఇది మా నగరం, మన అందరి నగరం, అందరి బాధ్యత పనిచేసేటటువంటి ఒక కొత్త సంస్కృతిని మొదలుపెట్టాం. దాంట్లో అగ్రెసివ్గా ముందుకు పోతున్నాం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగానే దాదాపు 280 పైన కోట్లు ఈరోజు గ్రౌండ్ అయినాయి. బట్టి విక్రమార్క గారితో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఒత్తిడి తీసుకొచ్చి నేను, నాతో పాటు మా శ్రీధర్ బాబు గారు బండలవాగును త్వరితగతిగా పూర్తి చేయాలని, వారికి రావాల్సినటువంటి బకాయిలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు చేయడానికి కావాల్సిన బకాయిలు అన్నీ కూడా ఒకే దఫాలో వాళ్ళకు రిలీజ్ చేపించి యుద్ధ ప్రతిపాదకన పని చేపిస్తా ఉన్నాం. రామగుండానికి పూర్వవైభవం తీసుకురావడానికి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మా నాయకుడు శ్రీధర్ బాబు గారితో కలిసి అటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఈ ప్రాంతానికి పూర్వవైభవం తీసుకురావాలని సహకరిస్తున్నారు. 10 సంవత్సరాల గడిల పాలనను బద్దలు కొట్టి 7.5 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం ఈరోజు మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి ముందుకు పోతా ఉంది. అందరూ సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కేవలం సంవత్సరం మాత్రమే అభివృద్ధి 2 ఏళ్లలో 3 ఏళ్లలో కూడా చేయకపోతే అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఆల్వేస్ లేదు, ఏది పడితే అది మాట్లాడతాం. మేము తుమ్మితే అబ్బా వాడేదో అట్లా తుమ్మిండు, మామూలుగా తిమ్మచ్చు కదా అనొచ్చు. దానికి కూడా మాట్లాడుతాం. తుమ్మితే మాట్లాడుతూ, దగ్గుతే మాట్లాడుతాం. అది వాళ్ళ నైజం. థ్యాంక్ యూ.